హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీతో వచ్చేసాం. ఇది ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా ఒక జాబ్ కోసం చూస్తున్నారో ఫ్రెషర్స్ అయ్యుండి, వాళ్ళకి ఇదొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. జెన్‌పాక్ట్ అనే కంపెనీ హైర్ చేసుకుంటుంది. అండ్ దీనికి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ. సో, ఏ డిగ్రీ ఉన్నా మీరు గ్రాడ్యుయేట్ అయ్యుంటే చాలు దీనికి అప్లై చేసుకోవడానికి. దీని మరిన్ని డీటెయిల్డ్‌గా చూసే ముందు వీడియోని లైక్ చేయండి. చాలా వరకు వీడియోని లైక్ చేయకుండా వెళ్తున్నారు. మనం ప్రతిసారి చెప్తాం. మీరు లైక్ చేస్తే మన ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో దట్ నేను గూడా నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఫీల్ అయ్యి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, ఎక్కువ రీసెర్చ్ చేసి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను హెల్ప్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్‌లోకెళ్తే జెన్‌పాక్ట్ మేనేజ్మెంట్ ట్రైనీస్‌ని హైర్ చేసుకుంటుంది. రోల్ నేమ్ మేనేజ్మెంట్ ట్రైనీ. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ లొకేషన్ వచ్చి పాన్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడైనా కూడా మీకు ఉండొచ్చు. సీటీసీ 6 ఎల్‌పీఏ ఇదొక గుడ్ థింగ్. ఫ్రెషర్‌గా 6 ఎల్‌పీఏ అనేది మోడెస్ట్ అంటే మంచి సాలరీ అది. జెన్‌పాక్ట్ అనేది అందరికీ తెలిసిందే. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సీస్. చాలా కంట్రీస్‌లో ఉంది దాని ప్రెజెన్స్ అనేది. వాళ్ళు ఏం చూస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు డెవలప్ స్కేలబుల్ పైథాన్ అప్లికేషన్స్. సో పైథాన్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మీరు హెల్ప్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీరు జాయిన్ అయితే. రైట్ క్లీన్ మెయింటైనబుల్ కోడ్ అండ్ కండక్ట్ యూనిట్ టెస్ట్స్. డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్‌లో మీరు పార్ట్ అవ్వాల్సి వస్తుండొచ్చు. అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని దేంట్లో అయినా ఉండొచ్చు. పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్ అండ్ ట్రబుల్ షూట్ ఇష్యూస్ ఫర్ టైమ్లీ రిజల్యూషన్స్. సో సపోర్ట్ రోల్ కూడా చేయాల్సి రావచ్చు. ప్రొడక్షన్ సపోర్ట్ కానివ్వచ్చు, ఆర్ మీ క్లయింట్ సపోర్ట్ కానివ్వచ్చు, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ సపోర్ట్ కానివ్వచ్చు. లెర్న్ అండ్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్, డాక్యుమెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇది కంప్లీట్‌గా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే ఒక హెచ్‌డీఎల్‌సీ లైఫ్ సైకిల్ మొత్తం అయితే ఇచ్చారు. బట్ మీరేం అన్నిట్లు చేయాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ వీటిలో ఏదో ఒక దాంట్లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలాంటివి చేస్తున్నారు? మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా కూడా, ఏ డిగ్రీ అయినా కూడా. స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్. సో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చుండాలి దీనికి మాత్రం. సో మీకు పైథాన్ బేసిక్స్ అయినా వచ్చుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ మీకు జావా వచ్చినా కూడా మీకు పైథాన్ మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇది ఎంట్రీ లెవెల్ రోల్ కాబట్టి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా ఓప్స్ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకో ఉంటారు. పైథాన్ ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్, అలానే జావా లాంటివి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. సో ఆ కాన్సెప్ట్స్ తెలుసుంటే ఇంకా మంచిది. ఫెమిలియారిటీ ఉంటే పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ ఇవి జాంగో అండ్ ఫ్లాస్క్ అనేవి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్. అవి కూడా తెలుసుంటే ఇంకా కూడా ఎక్కువ మంచిది. బట్ అవి ప్రిఫర్డ్ మాత్రమే. మ్యాండేటరీ కాదు. పైథాన్ వచ్చుంటే మాత్రం మీకిది చాలా హెల్ప్ అవుతుంది మీరు సెలెక్ట్ అవ్వడానికి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ లాంటివి అవేర్‌నెస్ ఉంటే అది కూడా ప్రిఫర్డ్ అంటున్నారు వాళ్ళు. ఇది కూడా మ్యాండేటరీ కాదు. బట్ వచ్చుంటే మీకు ఎడ్జ్ ఉంటుంది. మీకు ఇవన్నీ గాన అట్‌లీస్ట్ నాలెడ్జ్ ఉంది హై లెవెల్‌లో అంటే ఆల్‌మోస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టే. ఇంకొకటి ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్‌లీ, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇవి నార్మలే. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్‌లో ఎక్సలెంట్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో దీనికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లై చేసుకోండి. సో ఇదొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో, ఇమ్మీడియేట్ జాయినింగ్ జాబ్స్ కోసం వాళ్ళకైతే ఇది ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. సో మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్‌గా డిఫరెంట్ జాబ్స్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రెషర్ జాబ్స్ కానివ్వచ్చు అన్నీ అప్లై చేస్తూ ఉంటాము. కాబట్టి ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.